మనతో పాటు కొంతమంది శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చారు. సార్ చెప్పండి అసలు ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత దారుణంగా అంటే పరిపాలన దారుణం గురించి నేను మాట్లాడట్లా. మీ యొక్క వ్యక్తిగత విధుల్లోటి, మీ వ్యక్తిగత అధికారాల్లో ఏలుబెట్టే అధికారం ఎవరికీ లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎట్లా చూడస్తారు జగన్మోహన్ రెడ్డి గారి పోకడని ఎలా చూస్తారు మీరు? 73, 74 రాజ్యాంగ చట్ట సవరణలో 243 ఆర్టికల్ ప్రకారంగా షెడ్యూల్ 11లో మాకు 29 అంశాలు గ్రామ పంచాయతీలకు ఇవ్వడం జరిగిందండి. ప్రభుత్వం వచ్చి రేపు 21వ తారీఖు నేటికి 3 సంవత్సరాలు మేము గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికయ్యాం. ఈ రోజు వరకు కూడా మా యొక్క విధులను, నిధులు, హక్కులు అన్నీ కూడా ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలరాస్తూ సర్పంచ్ వ్యవస్థ నిర్వీర్యం చేసి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉత్సవ విగ్రహాలుగా మార్చి మాకు రావాల్సినటువంటి విధులన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ జరిపించుకుంటూ మీరు చెప్పేది వాస్తవాలు. చెప్పండి. నేను ఏమంటానంటే ఒకటే ప్రశ్న, వైసీపీ తరఫున గెలిచినటువంటి వైసీపీ సర్పంచ్లు ఏం చేస్తున్నారు సార్? గుడ్డికరానికి గాడిదలకు పళ్ళు అవుతున్నారా? ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఆ బాధ లేదా? మీకేనా బాధ? ఇప్పుడు సార్, రాష్ట్రంలో 2918 పంచాయతీలు ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద. కేవలం మేము వచ్చి ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి సర్పంచులకి కాదండి ఆవేదన. రాష్ట్రంలో 2918 సర్పంచులకు కూడా ఈ సమస్య అయితే ఉంది. కాకపోతే కొంతమంది అధికార పార్టీకి ప్రలోభులకో లేకపోతే భయపడో లేకపోతే ఏదో కొన్ని పనులు చేసిన వల్ల బిల్లు వస్తాయో రావని భయం ప్రాంతాలతో ఉన్నారు తప్ప రేపు ఎలక్షన్ కూడా ఇచ్చిన మరో క్షణమే ఈ 2918 సర్పంచులు కూడా ఏకతాటిపై వచ్చి రానున్న రోజుల్లో ఎన్నికల్లో పక్కా తక్షణమే ప్రభుత్వం కానీ దిగిరాకపోయి సర్పంచ్ వ్యవస్థ చర్చలు జరిపించకపోతే మాత్రం గ్రామ పంచాయతీల సర్పంచ్ వ్యవస్థ అంతా కూడా ఏకతాటిపై వచ్చి వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని గద్దించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉంది. ఎలక్షన్ కోడ్ ఇచ్చిన మరుక్షణమే రాష్ట్రం మొత్తం మీద ఉన్న 2918 పంచాయతీ సర్పంచులు కూడా ఏకతాటికి వస్తారు. వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. సార్, ముఖ్యమంత్రి గారు చెప్పేది అంతా కూడా పచ్చి అబద్ధం. ఎందుకంటే ఈయన అధికారులు వచ్చేటప్పుడు మద్యపాన నిషేధం అన్నారు, 3 రాయిదాలని చెప్పి ఉన్నారు, ప్రతి జాబ్ క్యాలెండర్ ఉద్యోగులకు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. అనేకమైన అబద్ధపు హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు తప్ప ఆయన చేసినటువంటి ఒక్క మంచి పని కూడా రాష్ట్ర అభివృద్ధి అవ్వలేదు, ఇండస్ట్రీస్ రాలేదు, ఉద్యోగాలు రాలేదు, ఉపాధి రాలేదు, మద్యపాన నిషేధం అవ్వలేదు. ఇవన్నీ మసిపూసి మారేడుగాయ చేసి జనాల్ని మబ్బి పెట్టి మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని చెప్పాల్సిన అవసరం వచ్చింది. వైసీపీకి సంబంధించిన పంచాయతీ ప్రెసిడెంట్ అందరూ కాడి వదిలేస్తే రేపు పొద్దున ఓట్లు వేయించేది ఎవరు సార్? సార్, దేశ చరిత్రలో ఇంతవరకు కూడా గ్రామ పంచాయతీ వ్యవస్థని, సర్పంచ్ అనే వ్యవస్థని ఎవరైతే కాల రాశారో ఆయా ప్రభుత్వాలు ఇప్పటి వరకు మనుగడలు లేవు. ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం. ఇంకా ఏ ప్రభుత్వం అయినా సరే గ్రామ పంచాయతీలో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎన్నుకోబడిన మా యొక్క హక్కులు, విధులు, నిధులను కాల రాసినట్టు ఈ ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. దేశానికి పట్టుకోవాలని అంటారు. అలాంటి పల్లెసీమల్లోనే అసలు కరెంట్ వేయాలన్నా, బల్బ్ వేయాలన్నా, బ్లీచింగ్ వేయాలన్నా లేకపోతే ఎవరికి పోయి చెప్పుకోవాలి సార్? సార్, చాలా దౌర్భాగ్య పరిస్థితి. గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ యొక్క విధులు తక్షణమే కొన్ని మౌలిక వసతులు ఉంటాయి. త్రాగునీరు, శానిటేషను, విద్యుత్తు, ఇవి తక్షణమే చేయవలసిన విధులు గ్రామ పంచాయతీ సర్పంచ్కు ఉంటే కనీసం మినిమం అవసరాలు కూడా తీర్చలేని దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్ వ్యవస్థ ఉంది. దీనికి కారణం వైసీపీ ప్రభుత్వము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా యొక్క విధులన్నీ కూడా వాలంటీర్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ సంక్షేమ పథకాల వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళ సంతకాలతో అప్రూవల్ చేస్తాం తప్ప రేపు ప్రభుత్వం మారిన మరుక్షణమే ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ ఈ యొక్క చట్ట వ్యతిరేక వినాదాలు కానీ ఏ కార్యక్రమాలు కూడా జరగకుండా రాజ్యాంగబద్ధంగా మాకు ఏదైతే విధులు, నిధులు, హక్కులు కల్పించారో అవి మాకు వచ్చినంత వరకు మాకు 8,660 కోట్ల నిధులు మాకు మా అకౌంట్లో జమ అయినంత వరకు కూడా ఎక్కడికి వెళ్ళలేసా జగన్మోహన్ రెడ్డి అకౌంట్ జోబులోకి వెళ్ళింది. ప్రభుత్వ నిధులను, విధులను దుర్వినియోగం చేస్తూ సర్పంచ్ గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేస్తూ గ్రామీణ ప్రజలను మోసం చేస్తుంది ఈ యొక్క ప్రభుత్వం. ఒకటే అనుకుంటుంది, గ్రామ పంచాయతీ సర్పంచ్ మోసపోలేదు, గ్రామ పంచాయతీ సర్పంచ్ సమస్య కాదు, గ్రామీణ ప్రజల యొక్క సమస్య మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రజలు వెంటనే రేపు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనకి 20 వస్తాయో, 30 వస్తాయో, 3 వస్తాయో ప్రజలే నిర్ణయిస్తారు. రానున్న రోజుల్లో ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయని కానీ ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పవలసిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్.